హలో అండి. వెల్కమ్ టు మై హోమ్ అండ్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో అయితే చామంతి మొక్కల్ని కటింగ్స్ నుంచి పెంచుకోవడం అండి. మనకు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం కటింగ్స్ పెడితే వింటర్‌కి మనకి పువ్వులు పూయడానికి మొక్కలు సిద్ధంగా ఉంటాయండి. దానికోసం నేను ఒక బ్లాక్‌ది చిన్న కుండీ తీసుకున్నానండి. ఇది మొక్కలకొస్తుంది కదా! మనం ఏదైనా మొక్కలు కొనుక్కు తెచ్చినప్పుడు రోజ్ మొక్కలు లాంటివి అది. దీంట్లో డ్రైనేజ్ హోల్ కోసం నేను రాళ్ళు పెడుతున్నానండి. అయితే మనం ఈ కటింగ్స్‌ని ఇసుకలో పెడితే వేర్లు వస్తాయండి దీనికి. వేర్లు రావడానికి మంచి టిప్ అంటే ఇసుకే. మనం మామూలు మట్టిలో పెట్టడం కన్నా ఇది కన్‌స్ట్రక్షన్ ఇసుకండి. దీనిలో అయితే బాగా వస్తాయి. ఇప్పుడు నేను అడుగున మట్టి వేశానండి. ఎందుకంటే దీనికి పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి కదా! ఇసుకైతే త్వరగా దీంట్లోంచి కారిపోయి మొత్తం వెళ్ళిపోతుంది. అందుకనే అడుగున కొంచెం మట్టి వేసి నొక్కిపెట్టి పైన ఇసుక వేశానండి. అయితే ఈ ఇసుక కూడా మనం ఇగ ఎక్కడెక్కడి నుంచో వస్తుంది కాబట్టి ఒకసారి 2 టైమ్స్ దాన్ని వాష్ చేయడం వల్ల మనకి ఏర్లు వేసుకోవడానికి మంచిగా ఉంటుందండి. అలాగే ఒకసారి వాటర్ కూడా ఫుల్‌గా పట్టి వదలడం వల్ల మనకి అడుగు వరకు తడిచి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిలప్ అవుతాయండి. మనం ఏ మొక్క వేసుకున్నా సరే ఫస్ట్ టైము మొత్తం మట్టంతా తడిచేలాగా కిందకి కారిపోయేలాగా వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీనికి చిన్న చిన్న హోల్స్ చేసుకొని అందులో మనం కటింగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఇందాక చూపించాను కదండీ! అవి లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో ఉన్న మొక్కలండి. అవి వేసవికాలం వచ్చేసరికి కొంచెం డిస్టర్బ్ అవుతాయి మనకి చామంతి మొక్కలిప్పుడు. వర్షాకాలం అయితే మనం వాటిని రీపాట్ చేసుకోవడం, లేపోతే ఇలా కటింగ్స్ పెట్టుకోవడం వల్ల మనకి కొత్త మొక్కలొస్తాయండి. ఈ కొత్త మొక్కల వల్ల మనకి మంచిగా పూలొస్తాయి. పాత మొక్కల కన్నా కొత్త మొక్కలు బాగా మంచిగా పూలు పూస్తాయి. ఇప్పుడు ఈ కటింగ్స్ పెట్టడం, ఇవి ఏర్లేసుకున్న తర్వాత మనం వేరే వాటికి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, వాటిని పించేయడం వల్ల మళ్ళీ ఇంకా బాగా కొమ్మలు వేసి గుబురుగా తయారు చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల మంచిగా మొక్కలు పెరిగి మంచిగా పూలొస్తాయి. అలాగే ఇప్పుడు ఈ కటింగ్స్‌ని కూడా మనం ఒక 10 ఇంచెస్ కటింగ్స్ తీసుకొని, వాటిని నోట్స్ ఉంటాయి కదా! నోట్స్ దాకా ఆకులవి తీసేసుకొని, మనం ఏదన్నా రూటింగ్ హార్మోన్ మనం యూజ్ చేస్తే ఎవరైనా మీరు వాటిలో పెట్టుకోవచ్చండి. నాకైతే ప్రస్తుతం రూటింగ్ హార్మోన్స్ లాంటివేం లేవు. కాబట్టి నేను కలబంద యూజ్ చేస్తున్నానండి. కలబంద ఏర్లకి చాలా మంచిదండి. వేర్లు వేసుకోవడానికి గానీ, మనకి రూట్‌కొచ్చి ఏమన్నా డిసీజ్ పోవడానికి గానీ చాలా మంచిదండి. అలాగే స్టెమ్స్ కూడా కుళ్ళిపోకుండా మంచిగా రూట్స్ ఒస్తాయి. ఇదిగో చూడండి. నేను ఈ నోట్స్ దాకా పైన 2, 3 ఆకులుంచి నోట్స్ దాకా తీసేసానండి. ఇప్పుడు కలబంద తీసుకొని, ఆ కలబందని అందులో కొంచెం ఈ నోట్స్ ముంచుకొని, మనం కొంచెం పెట్టి ప్రెస్ చేసి పెట్టుకోవాలండి. అలాగే కొమ్మలన్నీ కూడా మనం ఇలాగే పెట్టుకుందాం. నా దగ్గరైతే 2 కలర్స్ ఉన్నాయి. ఆరెంజ్, రెడ్ ఇంకా యెల్లో కూడా ఉందండి. మీకైతే చూపించలేదు గానీ, అది కూడా తీసుకొని నేను కటింగ్స్ పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ ఒకటి చేయి తగిలి వచ్చేసింది చూడండి. దానికి కూడా వేర్లున్నాయి. అది ఇంకా వస్తదని దానికి కూడా కలబంద పెట్టి పెడుతున్నానండి. చూడండి భలే ఉన్నాయి కదా ఏర్లు. ఇలాగా అన్ని కటింగ్స్ తీసుకొని పెడుతున్నానండి. ఇలా పెట్టుకుంటే మనకి 1 మంత్‌లోనే రూట్స్ ఒస్తాయండి. దీన్నైతే బాగా వర్షం తగిలే చోట పెట్టకుండా, అలాగే ఇసుక మొత్తం డ్రై అయిపోకుండా చూసుకుంటూ ఉంటే మంచిగా రూట్స్ ఒస్తాయి. అలాగే నీడలో పెట్టుకోవాలండి. ఇది చూడండి నేను యూట్యూబ్‌లో ఒక వీడియో చూసాను. ఆకు నుంచి కూడా రూట్స్ ఒస్తున్నాయని. జస్ట్ సరదాగా ఒకసారి ట్రై చేద్దాము. దీని నుంచి వస్తాయో లేదో చూద్దామని ఏదో ప్రయోగంలా చేస్తున్నాను. చూద్దామండి వస్తాయో లేదో. సరే. ఓకే అండి. నా వీడియో అయితే మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.